పంతమ్ముడు లాస్ట్ లీగ్ మ్యాచ్ ఇక ఎల్ఏజీని పిసికి పంతెంటు చూపించిన సమయం ఆసనమైంది. అరే మీతో మ్యాచ్ దుబ్బాక ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ లేక గెలవాలని ఇంటెంటే లేకపోయింది. ఏదో ఫార్మాలిటీగా ఆడి మ్యాచ్ ముగిచ్చేస్తాం. పంతు, విరాట్ అన్న చెప్పేది కాస్త విను. మీరెట్లో క్వాలిఫై కాలేదు, మమ్మల్ని అయినా క్వాలిఫై అయినట్లు చూడరాదే. అరే పొరపాటున మాతో మ్యాచ్ గెలిచేస్తే తర్వాత ముంబైపై ఉంది. ముంబై వాళ్ళు ఈజీగా పిసికేస్తారు. అరే ముంబైని నమ్మలేకే మిమ్మల్ని అడుక్కుంటున్నది. అరే పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా మ్యాచ్ పై ఫోకస్ చెయ్యి. ఈ మ్యాచ్ లో ఎల్ఏజీని ఈజీగా పిసికేయి. ఏ కోహ్లీ, ఆ పంతనేం బతంలాడతావుతి. నేను ఫామ్ లోకి రావాల్సిన సమయం ఆసనమైంది. సెంచరీనో హాఫ్ సెంచరీనో కొట్టి ఎల్ఏజీని ఒట్టిగానే పిసికి పడేస్తాం. అరే మేము ప్లేఆఫ్స్కి రామనుకుంటున్నామా, రాలేమనుకుంటున్నారా? మీరు గెలవాలంటే రన్ రేట్ కావాలేమో. మేం గెలవాలంటే ఉన్న 2 మ్యాచ్లు గెలిస్తే చాలు, ఈజీగా ప్లేఆఫ్స్కి వచ్చేస్తాం. అరే ఈరోజు మనం డీసీని పిసికే చూసి అందరూ ఓటక్కాయలు వణికేలా చేయాలి. అరే అందరూ సిఎస్కే క్వాలిఫై అవుతుందా, ఆర్సీబీ క్వాలిఫై అవుతుందా అనుకుంటున్నారు. ఫర్ ఏ చేంజ్ లక్నోని క్వాలిఫై చేస్తా. ఈ పూరన్ బాబాయ్ ఫామ్ లో ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తా. పూరన్ బ్రో, నువ్వు స్టోయినిస్ మంచిగా ఆడితే మనం మ్యాచ్ ఈజీగా గెలిచేస్తాం. వాళ్ళ పక్క ఫ్రేజరు పంత తప్ప ఇంకెవరు ఆడరు. అరే ఏంది కేఎల్ బ్రో, టీసీ అంత మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ పెట్టుకొని కూడా మ్యాచ్ దొబ్బుతుంది అంటున్నారా? విరాట్ బ్రో జర నిమ్మలుండు. ఈ ఎల్ఏజీని ఒట్టిగానే స్మాష్ చేసి మిమ్మల్ని ప్లేఆఫ్స్కి వెళ్ళేలా చేస్తా. అరే నా ఐపీఎల్ కెరీర్ స్టార్ట్ అయింది ఎల్ఏజీతోనే. ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే 50 రన్స్ కొట్టా. ఎల్ఏజీని ఒట్టిగానే పిసికేలా చేశా. అరే అది ఫ్రేజర్ తమ్ముడు, కింద మీద ఉప్పు, ఫ్రేజర్ తమ్ముడు తోపు. అరే నువ్వైతే ఎల్ఏజీతో సెంచరీ కొట్టి మ్యాచ్ స్మాష్ చేసేయి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.